ఇరిగిపాయే. నా కేజీ బంగారాన్ని కుక్క వచ్చి నాగిపాయే. ఇప్పుడే 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 బయట పడేసి వచ్చా మహారాజా. నాకేం తక్కువనా మహారాజా? ఇంటి కింద బంగారం, ఇంటి పైన బంగారం, ఇంటి చుట్టూ బంగారమే. కానీ ఒక్కరోజు అడుక్కోపోతే కడుపు ఎండిపోతుంది మహారాజా. ఇంతకు నేను ఇల్లెట్లా కట్టినో తెలుసా మహారాజా? వరి గడ్డి తెచ్చిన, వాసాలు పెట్టిన, కోడి బియ్యి తెచ్చిన, స్లాబ్ వేసిన, చీపురు పుల్లలు తెచ్చిన, కిటికీలు పెట్టిన, చింతాకు తెచ్చి డిజైను 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 కుట్టి మరీ కప్పిన మహారాజా. అది చూసిన ప్రజలంతా ఒకటే అనుకుండు, తుపాకి రాముడు ఏ మిల్లు కట్టిండు, ఏ మిల్లు కట్టిండు, ఏ మిల్లు కట్టిండు, ఏ మిల్లు కట్టిండు అని ఒకటే అనుకుండు. ఇక నా పెళ్ళాం గురించి చెప్తా మహారాజా. నా పెళ్ళాం ఇటు నుంచి చూస్తే ఐశ్వర్యరాయ్, అటు నుంచి చూస్తే రంభ, కింది నుంచి చూస్తే ఊరసి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక్క మాటల్లో చెప్పాలంటే మహారాజ్ 1000 చుక్కలంత మంచిగుంటది మహారాజా. ఇక నా పెళ్ళికి నా పెళ్ళాంకి ఏమేమి నగలు తెచ్చినో తెలుసా మహారాజా? తాటాకులు తెచ్చిన, నడుము చుట్టూ వడ్డానం పెట్టిన, కొబ్బరి చిప్పలు తెచ్చిన, మంచిగా మెరిసేటి కమ్మల బుట్టాలు చేయించిన. అది చూసిన నా పెళ్ళాం ఒకటే అంటాడు, నా మగుడు ఎంత మంచోడు, ఎంత మంచోడు, ఏం నగలు తెచ్చిండు, ఏం నగలు తెచ్చిండు, ఏం నగలు తెచ్చిండు, ఏం నగలు తెచ్చిండు అని ఒకటే అంటాడు. ఇక నా పెళ్ళికి ఎవరెవరు వచ్చినో తెలుసా మహారాజా? పాస్పాల పాపిగాడు, దొక్కల ఈడిగాడు, నరం లేని నారిగాడు, కర్రే లచ్చి, దుడ్డులో మైసి. ఓ మస్తు మస్తు మంది వచ్చిన మహారాజా. ఇక రష్యోళ్ళు, అమెరికోళ్ళు, ఉక్రెయినోళ్ళు అందరు వచ్చిరు. వాళ్ళందరికి నేను పాసులు ఇస్తానా? నేను ఎందుకు ఇస్తా? నేను ఇయ్యా అమ్మా, నేను ఇయ్యను. ఇక వచ్చిన వాళ్ళందరికీ భోజనాలకు మహారాజా చెరువుల బియ్యం పోసిన, తూము కింద మంటట్టిన, ఇద్దరికి ఒక మెతుకు, నాకొద్దు నాకొద్దు అన్నారు. సూది నెర్రగా కాల్చిన, అందరికీ సుక్కబోతు. గడ్డపార నెర్రగా కాల్చిన, నడుము చుట్టూ తిప్పిన, జిడి నిమ్మకాయలు తెచ్చి పెయ్యంతా ఊచిన. నా పెళ్ళికి వచ్చిన ప్రజలంతా ఒకటే అనుకుడు, తుపాకి రాముడు ఏం మర్యాద చేసిండు, ఏం మర్యాద చేసిండు, ఏం మర్యాద చేసిండు, ఏం మర్యాద చేసిండు అని ఒకటే అనుకుడు. ఇక నా తుపాకీ గురించి చెప్తా మహారాజా. ఇది నా తుపాకీ అంటే తుపాకీ మహారాజా. దీన్ని రష్యోళ్ళు, అమెరికోళ్ళు, లండన్ వాళ్ళు అందరు అడుగురు. పాకిస్తానా? జబర్దస్త్ పాకిస్తాన్. నా ఇండియా జోలికి వస్తే నా తుపాకీని పేల్చేస్తా అంటే అటే పారిపోయారు. ఇక నా తుపాకీని పట్టుకొని అల్లంపాడి అంపచేన్లకు షికారుకు పోయిన మహారాజా. బురకపిట్టని గురి చూసి కొడితే బురకపిట్ట బుర్రు అన్నది, నా లాగు బర్రు అన్నది. ఇక అల్లంపల్లిలో చిన్న ఫంక్షన్ ఉందంటే నన్ను పిలిచిరు మహారాజా. రావడానికి నాదేమో అమెరికా నుండి ప్లేట్లో రావాలి, ప్లేట్లో. అది జస్ట్ మిస్ అయింది మహారాజా. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఒకవైపు నుంచి వేదికకు టైం అవుతుంది. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా మా ఇంటి పక్కలో ఒక గాడిద ఉంది మహారాజా. దాని మీదకి వెళ్ళిపోయిన మహారాజా. ఇక ఈ పెద్ద మనిషి నా మాకులు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా.